నమస్కారం. వెల్కమ్ టు 6 టీవీ. ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త రాజేశ్వర శర్మ గారు. సో మరి గురువు గారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. అమ్మా నమస్కారం. గురువుగారు, మనకి దేశంలో ఎక్కడ విన్నా గానీ అంతా రామమయం, జగమంతా రామమయం అన్నట్టే మనకు వినిపిస్తుంది. ఎందుకంటే ఈ నెల 22వ తారీఖు వచ్చేసి అయోధ్య గొప్పగా ప్రారంభోత్సవం జరుగుతుంది. కానీ ముహూర్తం వచ్చేసి అటు ఇటు ఉంది అనేసి అని మనకి యూట్యూబ్ ఛానల్స్లలో కానీ లేదంటే టీవీలలో కానీ చాలా మంది జ్యోతిషులు అంటున్నారు. అలాగే మనకి థంబ్నెయిల్స్ రూపంలో కానీ వార్తల రూపంలో ఇలా మనకి వినిపిస్తున్నాయి. ముహూర్తం కాస్త అటు ఇటు ఉంది అనేసి ప్రచారాలు వస్తున్నాయి. అంటే మనం చూసుకున్న మానవులకైతే మాత్రానికి ఏదైనా ఉన్నా గానీ ముహూర్తం చూసి మనం ఏదైనా ఒక కార్యక్రమం అనేది ప్రారంభిస్తాం. కానీ దేవుడికి కూడా ముహూర్తం అనేది అవసరం అంటారా? తప్పకుండా ఓకే. చెప్తానండి. శ్రీరామచంద్ర ఆశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంబోరుహ చంచరీక నిరంతరం మంగళమాతనోతు. మనమందరం కూడా చాలా రోజుల నుండి అసాధ్యం అనుకున్నటువంటి పనిని అయోధ్య. స్వామి అనుగ్రహం చేత సుసాధ్యమయ్యేటువంటి సుదినాలు. ఇక ముహూర్తమైనారు, దైవ ముహూర్తానికి ఇవన్నీ అవసరమా? దైవ ముహూర్తానికి అక్కర్లేదు, కానీ మనం చేస్తున్నటువంటి పనికి కాబట్టి మనం చేస్తున్నటువంటి ఈ ప్రతి ఒక్క రోజు అమృత గడియ అనేటువంటిది ఉంటుంది. వర్జద్ర ముహూర్త గులిక కాలాదులు కూడా ఉంటాయి. ఆ విధంగానే దేవాలయ ప్రతిష్టాపూర్వకమైనటువంటి అంశాలకు అనేక విధమైనటువంటి విషయాలను పరిగణలోకి చూసి చేయాల్సి ఉండేటువంటి స్థితులు కనుక ఖచ్చితంగా దేవాలయ ప్రతిష్ట మనమే కదా చేసేటువంటిది, మనం చేసేటువంటిది కాబట్టి మనం చేసే ప్రతి పనికి కూడా మనము మంచి సమయాన్ని చూసుకొని చేయడం మనకు అవసరము. దేవునికి అక్కర్లేదు, కానీ అది మనం చేసే పని కదా. దేవుని యొక్క ప్రతిష్ట అనేటువంటిది స్వయంభూతుల్యమైనటువంటి విషయాలు ఉన్నాయి, వాటికి ముహూర్తాలతో అక్కర్లేదు. ఇక్కడ మనము ఒక జీవత్వాన్ని ఆ యొక్క విగ్రహానికి కల్పించి కలనేటువంటివి కూడా సశాస్త్రబద్ధంగా వాటికి ధారపోసి ఆ విధమైనటువంటి విగ్రహాన్ని మనం అక్కడ స్థాపన చేస్తూ ఉన్నాము. కనుక మనం స్థాపన చేసే విగ్రహం కదా, అది వెలిసినటువంటి విగ్రహానికి ఎప్పుడైనా వెలవచ్చు. మనం చేసే పనికి ఖచ్చితంగా ముహూర్తం అనేటువంటిది అవసరము. కనుక ఎక్కడ దేవాలయ ప్రతిష్టలైనా పునఃప్రతిష్టలు, ఇప్పుడు ఈ యొక్క అయోధ్య అసలైతే పునఃప్రతిష్ట. ఎందుకంటే పూర్వము అక్కడ సువిశాలమైనటువంటి దేవాలయం అనేటువంటిది ఉండేది. 500 సంవత్సరాల క్రితం దానిని అనేక విధమైనటువంటి దుర్మార్గులు కొల్లకట్టారు. అటు తర్వాత అనేక విధమైనటువంటి యుద్ధాలు కూడా దాని గురించి చేశారు. రాజకీయ నాయకులు వారి యొక్క లబ్ధి కోసము ఏదో విధమైనటువంటి సంశయాత్మక విషయాలు అక్కడ పెట్టేసి మీమాంసతుల్యంగా ఉన్నదని వాళ్ళు కల్పించి అక్కడ అయోధ్యనే రాముడు తప్ప మిగతాది లేనటువంటి స్థితి. మిగతా వారు అక్కడ ఆ ప్రదేశాన్ని కూడా ఆక్రమించినటువంటి స్థితులు చరిత్రలో ఎన్నో చూసాము. అవన్నీ కూడా పోయిన తర్వాత ఈ యొక్క పునఃప్రతిష్ఠ అనేటువంటిది చేసేటువంటి పరిస్థితి. సుముహూర్తం అత్యంత బ్రహ్మాండంగా పెట్టినటువంటి స్థితులు. చాలామంది స్వాములు కానీ ఇంకేదో కొంతమంది ఒక పీఠాధిపతి దీని గురించి ఇంకో విధంగా చెబుతూ ఉన్నారని చెప్పారు. ఇంకొక పురోహితులు కానీ పండితులు కానీ వారొక విధంగా చెప్పారని చెప్పారు. అసలైతే మన యొక్క టీవీ ఛానల్ ద్వారా వారికి ఒకటి అడుగుతున్నారు. ఒక పీఠాధిపతి ఎవరైతే ఉన్నారో చతురామ్నాయ పీఠాల్లో ఒకరు
ఒకప్పుడైతే చతురామ్నాయ పీఠాలు 4 పీఠాలు కూడా దీనికి విరుద్ధంగానే ఉన్నాయి ఈ యొక్క ముహూర్తానికి అని అన్నారు. కానీ తర్వాత ఈ యొక్క ముహూర్తం గురించి వారు విశదీకరించుకున్న తర్వాత, తెలుసుకున్న తర్వాత, విజ్ఞులైనటువంటి వారి యొక్క సలహా చేత ఆ పీఠాలు వారి వారి యొక్క మాటను సవరించుకొని ఈ ముహూర్తం చాలా సుశాస్త్రీయమైనటువంటి విషయమే అని చెప్పారు. అందులో ఒకరు మాత్రము అనేక విధమైనటువంటి తెలియనటువంటి మాటలు మాట్లాడుతున్నారు అని అనుకుంటాము. ఎందు గురించి అంటే అంత పెద్దవారిని మనం తెలియదు అని ఎట్లా అంటాము అని అనవచ్చు. ఎందుకయ్యా అంటే పీఠాధిపతి అయినప్పుడు వారి శిష్య పరంపరనే అనేక విధమైన పండితులు ఉంటారు. ఎవరైతే ఈ యొక్క పండితుడు ఈ యొక్క ముహూర్తాన్ని పెట్టినటువంటి వారు గణేష్ ద్రవిడ్ గారని కాశీలో చాలా ఉద్దండులైనటువంటి పండితులు ఆయన. వారు షట్శాస్త్రాలన్నీ కూడా చాలా చదువుకొని ఈ జ్యోతిష్శాస్త్రాన్ని సంపూర్ణంగా ఆపోషణ పట్టినటువంటి వారు. అట్లాంటి మహామేధావులు, మహాశాస్త్ర పండితులు, జ్యోతిష్శాస్త్ర పండితులు దీన్ని పెట్టినటువంటి స్థితి వారేదో ఉట్టి వ్యక్తి పెట్టినటువంటి స్థితి కాదు ఇది. ఎప్పుడైతే ఆ యొక్క ముహూర్తాన్ని ఈ శాస్త్రబద్ధంగా మనకు వారు పెట్టారో వారికి, ఈ శంకరాచార్యుల వారికి వీళ్ళందరూ కూడా శిష్య పరంపరతో సమానమైనటువంటి వారు. ఎవరైతే యావత్ పండితులు ఉన్నారో భరతఖండంలో ఉన్నటువంటి పండితులు ఈ యొక్క పీఠాధిపతులకు, చతురామ్నాయ పీఠాధిపతులకు ప్రతి వారు శిష్యుల సమానమైన శిష్యులే ఖచ్చితంగా. వారిని పిలిపించి మీరు ఇంత గొప్పనైనటువంటి ఈ యొక్క మనకు హిందూ ధర్మానికి కిరీటపూరితమైనటువంటి ప్రతిష్ట ఇది, మనందరికీ కూడా మన ప్రతిష్టను నిలబెట్టేటువంటిది ఇది. కనుక ఈ యొక్క ప్రతిష్టను ఎట్లా పెట్టారు, ఏ విధమైనటువంటి ఆధారంతో పెట్టారని వారు చర్చ చేయాల్సింది మీడియాలోకి వచ్చి మాట్లాడడం ఏమిటండి? అంటే వారి శిష్యులను పిలిచి అక్కడ ఆ యొక్క మీటింగ్ పెట్టేసి పండితుల చేత మీటింగ్ పెట్టించి చేయాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పీఠం పైన ఆ యొక్క స్థానంలో ఉండి ఈ యొక్క ముహూర్తం గురించి మీడియా కంటే ఒక ఊరికే వట్టి వ్యక్తి మాదిరిగా మాట్లాడితే ఎట్లా ఉంటుంది? నేను ఈ విధమైనటువంటి ధర్మపూరితమైన విషయాన్ని గురించి సామాన్యుడైనటువంటి నేను మాట్లాడాలంటే నేను అనేక విషయాలను ఆచితూచి చేయాల్సినటువంటి స్థితి. అంత గొప్పనైన ఇప్పుడు మీ యొక్క టీవీ ఛానల్లో ఉన్న CEO గారు ఉన్నారు, మీ అందరికీ ఇన్ఛార్జ్ అయినటువంటి వారు ఉన్నారు. ఆ వారు మీడియాలోకి, ఇతర మీడియాల్లోకి వచ్చేసి ఒక ఎంప్లాయీ చేసే తప్పుల గురించి మాట్లాడితే, మీ టీవీలో చేసే ఎంప్లాయీ గురించి తప్పుల గురించి మాట్లాడుతూ ఉంటే ఎంత అజ్ఞానపూరితంగా ఉంటుంది. వారి సంస్థలో మీటింగ్ పెట్టుకొని అది సిట్రేట్ చేసుకుంటే సరిపోతుంది. తప్పైతే తప్పు కాకుంటే ఇబ్బంది లేదు. కనుక ఒకటి నాకు తప్పనొచ్చు, ఇంకొకరికి ఒప్పు కావచ్చు, అసలు అది ఒప్పే కావచ్చు. ఈ యొక్క ముహూర్తం అనేటువంటిది అనవసరంగా మీడియా వరకు వచ్చేసి ఈ పీఠాధిపతులు వారి యొక్క గౌరవాన్ని దించుకోవడమే తప్ప మిగతా పరమైనటువంటి అంశం కాదు. ఎందుకంటే పండితులను పిలిపించి వాళ్ళు వారి దగ్గర మీటింగ్ పెట్టుకొని మాట్లాడే సత్తా ఉన్నటువంటి వారు, అధికారస్తులు వారు. అది కానీ ముహూర్తం గురించి మీరు అడిగారు కదా, దాంట్లో ఉన్నటువంటి విశిష్టత గురించి చెప్తారు. అనేక విధమైనటువంటి విశిష్టతలు ఉన్నాయి. అతరు పుష్యమాసము, శూన్యమాసము మన దగ్గర, ఇంకా తెలుగు వారి దగ్గర అయితే సంపూర్ణంగా శూన్యమాసం కదా. ఎట్లాంటి వివాహాదులు, గృహప్రవేశాదులు, శంకుస్థాపనలు మిగతావేవి కూడా చెయ్యమే. కనుక మరి ఇంత గొప్పనైనటువంటి ముహూర్తం ఎట్లా చేస్తాం? మనం సామాన్యమైన పనులే మనం చెయ్యము. కనుక ఎట్లా అయ్యా చేసేది అని అంటే, ఈ యొక్క గణాంక శాస్త్రాలు చాంద్రమానం ప్రకారం కట్టేటువంటి పంచాంగాలు ఒకటి, సూర్యమానం ప్రకారం చేసేటువంటివి ఒకటి, బారహస్పత్యమానం ప్రకారం చేసేటువంటివి కొన్ని. అక్కడ ఉన్నటువంటిది బారహస్పత్యమాన పూరితమైనటువంటి స్థితులే. ఇక్కడ ఈ ముహూర్తాన్ని సూర్యమానం పూర్వశ్రీ సిద్ధాంత భాగంతో కూడుకున్నటువంటి గ్రహస్థితులు తీసుకున్నారు వారు. అంటే ఏ యొక్క విధమైనటువంటి పంచాంగ పద్ధతిని వారు ఫాలో కావాలి, ఏది ఫాలో అయినారు అనేది కూడా తెలుసుకోవాలి. మనమందరం కూడా స్వస్తి స్త్రీ చాంద్రమాన అంటాం. ఎప్పుడు సంకల్పం చెప్పినా చాంద్రమానం.
మన యొక్క శూన్యమాసాలు మిగతాయి వేరు. కానీ అసలు ఇత ధర్మగ్రంథాల్లో కూడా రవి మకరానికి ప్రవేశమైన తర్వాత మకర పుష్యం ఏదైతే ఉందో అత్యంత శ్రేష్టమని చెప్పబడింది. మిథునాషాఢం కూడా అత్యంత శ్రేష్టమే. ఆషాఢ మాసము మనం ఏమీ కార్యాలు చెయ్యం. అవును, ఆషాఢ మాసంలో అసలు ఎటువంటి కార్యాలు తలపెట్టం. కానీ అదే మన పక్కనే ఉన్న మహారాష్ట్రకు వెళ్ళండి మీరు, వారు ఆషాఢ మాసంలో కార్యాలు చేస్తారు, శుభకార్యాలు, వివాహాదులు అవన్నీ. ఏమిటయ్యానంటే రవి మిథునంలో ఉన్న సందర్భంలో వారు ఇట్లాంటి శుభకార్యాలు అత్యంత శ్రేష్టమని కాలామృతమైనటువంటి పూర్వకాలామృతంలో మహాకవి కాళిదాసు రాసినటువంటి గ్రంథం, అందులో ఆధారం ఏ యొక్క గ్రంథంగా ఈ ముహూర్తం పెట్టారు అని చెప్తున్నా. ఈ యొక్క గ్రంథ ఆధారంగా ఈ యొక్క ముహూర్తాన్ని పెట్టారు. అది ఇప్పుడు మేషలగ్నంలో ఆ ముహూర్తం అనేటువంటిది పెట్టినటువంటిది. లగ్నస్థిత బృహస్పతి ఉన్నాడు, దానితో పాటుగా చంద్రుడు కూడా ఉచ్చంలో ఉన్నటువంటి చంద్రుడు, ద్వితీయంలో చంద్రుడు అనేక విధమైనటువంటి శుభాలను కలిగిస్తారు అని చెప్పబడింది. ఇక బృహస్పతి చరలగ్నం కదా, ఇక్కడ చరస్థిర ద్విస్వభావ లగ్నాలని ఈ లగ్నంలో కూడా కొన్ని ముహూర్తాలు కొన్ని లగ్నాల్లో పెట్టాలి. ఈ యొక్క ప్రతిష్టాపూరితమైనటువంటిది స్థిర లగ్నాల్లో పెడితే మంచిదని ఇప్పుడు చరలగ్నంలో మేషలగ్నంలో ఎట్లా పెట్టారు అని అడుగుతూ ఉన్నారు. కానీ ఇది నవాంశానికి వచ్చేసరికి స్థిర లగ్నము అవుతూ ఉంది. ఆ విధమైనటువంటి భావనతో వారు పెట్టారు. నవాం అంటే దీంట్లో 12:29 అయోధ్య ముహూర్తం అనేటువంటిది మధ్యాహ్న కాలంలో అభిజిత్ ముహూర్తంలో అత్యంత గొప్పగా ఆ విజయపూరితమైనటువంటి ముహూర్తం అంటాం. అభిజిత్ ముహూర్తాన్ని అంటే సూర్య ఉదయానికి 4వ లగ్నాన్ని అభిజిత్ ముహూర్తము అని అంటాము. కనుక ఆ యొక్క లగ్నానికి మధ్యాహ్న కాలం కూడా పనికిరాదని చాలా మంది అంటూ ఉన్నారు. కనుక అసలు అంటే ఆ సమయానికి వచ్చేసి 3 గ్రహాల కలయిక ఉంది కాబట్టి సో కొంచెం అటు ఇటు ఉంది అని చెప్పేసి అని అంటున్నారు. సో ఏమంటారు గురువు గారు? 3 గ్రహాల కలయిక ఉన్నప్పటికీ అది భాగ్యస్థానంలో శుక్రుడు, ఆ విధంగానే కుజుడు, ఆ విధంగానే బుధుడు, వాటన్నిటికీ కూడా చాలా మంచి స్థానమే. శుక్రుడు ధనస్సులో శుక్రుడు ఉండడం అనేటువంటిది అత్యంత శ్రేయోదాయకమైనటువంటి అంశమని చెప్పబడింది ముహూర్తానికి. శుక్ర 5 సహస్రాని బుధ 5 శతాని చ లక్షమేకంతు దోషాని గురుః కేంద్ర వ్యపోహతు అని చెప్పబడింది. కేంద్ర కోణాల్లో శుభులు ఉండడం చేత అనేక విధమైన శుభత్వాలు వారికి చేకూరుతాయి. అది నేను చెప్తున్న అంశం కాదు, ఆధారపూరితమైనటువంటి అంశం. శుక్రుడు కోణాల్లో ఉండడం చేత, కేంద్రంలో ఉండడం చేత 5000 దోషాలు పోగొడతాడు. 5000 దోషాలు. బుధుడు ఆ విధంగా ఉండడం చేత, కేంద్ర కోణాల్లో ఉండడం చేత బుధుడు కూడా 500 దోషాలు పోగొడతాడు. బృహస్పతి కేంద్రంలో కోణాల్లో ఉండడం చేత లగ్నం నుంచి ఏదైతే ఈ యొక్క ఇట్లాంటి సుముహూర్త లగ్నాలు ఉన్నాయో 1,00,000 దోషాలు పోగొడతాడు. ఎట్లాంటి దోషాలున్నా కానీ నివృత్తి అయ్యేటువంటి స్థితులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క శుభగ్రహాలు ఈ స్థితులలో ఉండడం చేత అనేక విధమైన శుభత్వాలు కలుగుతాయి అని. ఇప్పుడు ఈ ఒక్క గ్రహము ఆ విధంగా ఉంటేనే మంచి కలుగుతుంది అనుకుంటే మనకు కేంద్ర కోణాల్లో 3 గ్రహాలు ఉన్నాయి ఇప్పుడు ఈ యొక్క ముహూర్తానికి. అంటే రాముల వారు పుట్టిన సందర్భంలో ఏ విధంగానైతే గ్రహస్థితులు ఉన్నాయో ఉచ్చస్తే అంటే రాముల వారి యొక్క పుట్టుక సందర్భంలో గ్రహాలు ఎట్లా ఉన్నాయో చెప్తూ ఉన్నారు. అదే గురువు గారు, ఇప్పుడు మీరు రాముల వారి పుట్టుక అని చెప్పారు. అంటే ఈ ముహూర్తానికి రాముల వారి పుట్టుకకు అంటే ఈ రెండిటికి మధ్య ఏమైనా సంబంధం ఉందంటారా? చూసిన వారు మహాజ్ఞాని ఎవరైతే గణేష్ ద్రవిడ్ గారు చాలా మంచి జ్ఞాని, దాన్ని కూడా వారు ఆ విధంగా చూసి దీన్ని ముహూర్తం పెట్టారేమో అని అనుకుంటూ ఉన్నాను నేను. కొన్ని విధమైన పోలికలు చాలా కనబడుతూ ఉన్నాయి, కనబడుతూ ఉన్నాయి. దీని ద్వారా
అనేక విధమైనటువంటి సుస్థిర పాలన, ధర్మ పాలన అనేటువంటిది చాలా కలుగుతుంది. ఈ యొక్క హిందూ ధర్మం యొక్క విధానం అనేటువంటిది ఎప్పుడైతే హిందూ ధర్మం పైన అనేక విధమైనటువంటి దండయాత్రలు కలిగి హిందూ ధర్మాన్ని అణిచివేశారే, ఇప్పుడు యావత్ ప్రపంచమంతయు కూడా హిందూ ధర్మం వైపు చూసేటువంటి స్థితులు, అటే నడిచేటువంటి స్థితులు దీని ద్వారా ఏర్పడతాయి. ఎందుకంటే రాముడు ఎన్ని సంవత్సరాల పాటు ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించాడు అనే విషయం ఎవరికీ తెలియదు. ఏదో రామావతారం అయింది, అరణ్యవాసం, అజ్ఞాతవాసాలు, మిగతావన్నీ అయిన తర్వాత ఎన్ని రోజులు పరిపాలన చేశాడో, 4 రోజులు కూడా ఉన్నాడో లేదో అనుకుంటారు. కానీ దశవర్ష సహస్రాని దశవర్ష శతాని చ అని చెప్పబడింది. అంటే 10,000 సంవత్సరాల పాటు, 10,000 10,100 అంటే మొత్తం 11,000 సంవత్సరాల పాటు రాముడు ఈ యొక్క భూమండలాన్ని పరిపాలన చేశాడు. కనుక రాముని యొక్క రాజ్యం ఏవైతే సుభిక్షంగా అన్ని సంవత్సరాల పాటు గడిచిందో, ఈ అయోధ్య ముహూర్తం ద్వారా కూడా ఖచ్చితంగా మనకు యావత్ ప్రపంచానికి దిశానిర్దేశం చేసేటువంటి మోక్షధామమైనటువంటి జ్ఞానతుల్యమైనటువంటి క్షేత్రం ఇదే అని, అంటే మనకు ఆయుష్పట్టు అయినటువంటి ముహూర్తాలు ఏవైతే ఉన్నాయో అనేక విధమైనటువంటి ఉన్నాయి. శ్రీరామచంద్రుల వారి యొక్క జాతకము ఎట్లా అయితే వివిధమైనటువంటి గ్రహస్థితులు వారి యొక్క పుట్టిన సమయంలో ఉన్నాయో, ఉచ్ఛస్తే గ్రహ పంచకే సురగురౌ సింధౌ నవమ్యాంతిథౌ లగ్నే కర్కటకే పునర్వసుయుతే మేషం గతే పూషణి నిగ్ధన్ నిఖిలాపరాశకమ సమిదా అనేటువంటి, అంటే ఆయన పుట్టిన సందర్భంలో 5 గ్రహాలు ఉచ్చంగా ఉండేవి. ఎవరికి? రాముల వారికి 5 గ్రహాలు ఉచ్చంగా ఉండేవి. ఎట్లా అయ్యా అంటే వారిది కర్కాటక లగ్నము. లగ్నంలో చంద్రుడు పునర్వసు నక్షత్రం 4వ పాదం, లగ్నస్థిత చంద్రుడు లగ్నంలో బృహస్పతి ఉచ్చస్థానంలో ఉండడము, శని కూడా ఉచ్చస్థానంలో ఉన్నాడని, అప్పుడు శుక్రుడు ఉచ్చస్థానంలో ఉంటాడు, రవి కూడా ఉచ్చస్థానంలో ఉన్నాడు. కనుక ఈ విధమైనటువంటి కుజునికి కూడా ఉచ్చస్థానం అనేటువంటిది కలిగింది. ఈ విధమైన పోకడలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కూడా ఈ యొక్క శుభలగ్నానికి చంద్రుడు ఉచ్చస్థానం. ఏదైతే కర్కాటక లగ్నం అయింది కదా, కర్కాటక లగ్నం వారి యొక్క జన్మలగ్నం. తత్ కర్కాటకాధిపతి ఈ యొక్క లగ్నానికి మేషలగ్నానికి ద్వితీయ స్థానంలో ఉచ్చస్థానంలో ఉండడం చేత రాజ్యాధివృద్ధి చాలా అవుతుంది అని చెప్పబడింది. కనుక ఆ యొక్క మేషలగ్న స్థిత బృహస్పతి ఎవరైతే ఉన్నాడో వారు కేంద్రస్థాన స్థితుడు. కనుక ఏ విధమైన దోషమైనా నివృత్తి అవుతుంది. వారి యొక్క లగ్నంలో, అంటే పుట్టిన లగ్నంలో రామచంద్రుల వారి యొక్క లగ్నంలో బృహస్పతి ఉచ్చస్థానంలో ఆ యొక్క కర్కాటక లగ్నంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ యొక్క ముహూర్త లగ్నంలో ఉన్నాడు బృహస్పతి. కనుక ఈ విధమైన పోకడలు ఏవైతే ఉన్నాయో రవి కూడా వారికి ఉచ్చస్థానంలో రామచంద్రుల వారి యొక్క నిజ జాతకంలో ఉంటే, ఇక్కడ ఈ యొక్క ముహూర్తం ప్రకారము అభిజిత లగ్నమే కాకుండా అభిజిత నక్షత్రం అనేటువంటిది కూడా ఉంటుంది. చాలామందికి తెలియదు ఏమిటి అని అంటే, నక్షత్రాలు ఎన్ని అయ్యా అంటే వాళ్ళు కళ్ళు మూసుకొని 27 అని చెప్తాడు. కానీ ముహూర్త భాగం ప్రకారము 28 నక్షత్రాలు. 8 నక్షత్రాలు. అశ్విన్యాది నక్షత్రాల్లో రేవతి వరకు కూడా లెక్కించక అభిజిత్ లేదే, మరి ఇంకో నక్షత్రం రావట్లేదే అని అంటే, అసలు అయితే శాస్త్రంలో కాలామృతాది గ్రంథాల్లో ఋషితుల్యమైన వాక్యాల్లో ఉత్తరాషాఢ నక్షత్రము 3వ పాదము, ఉత్తరాషాఢ నక్షత్రము 4వ పాదము, శ్రవణ నక్షత్రము 1, 2 పాదాల వరకు ఈ యొక్క అభిజిత నక్షత్రానికి సంబంధించిన అంశం. ఒక నక్షత్రానికి 4 పాదములు. ఈ యొక్క అభిజిత నక్షత్ర పాదములు ఏమిటయ్యా అంటే ఈ యొక్క 4 పాదములే. ఇట్లాంటి పాదాల్లో రవి సంచరిస్తూ ఉన్న సందర్భంలో ముహూర్తం ఏదైతే ఉందో చాలా ఉచ్చస్థితిని మనం పొందేటువంటి ముహూర్తము. ఎందుకంటే గ్రహాలకు అధిపతి రవి. ఈ యొక్క గ్రహాలకు అధిపతి అయినటువంటి రవి ఆయన తన స్వనక్షత్రమైనటువంటి
ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉత్తరాయణం అయిన తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉండటువంటి రవికి ప్రభావం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పబడింది. అంతేకాకుండా ఉత్తరాషాఢ నక్షత్రంలోనే రవి యొక్క ప్రభావం చాలా బాగుంటుంది అని అంటే అది జాతక ప్రకారమైతే ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో చాలా మంచి కలుగుతుందని చెప్పారు కొన్ని గ్రంథాల్లో. ఉత్తరాషాఢ నక్షత్రము 4వ పాదంలో ఉంటే అంటే ఉచ్చస్థిత రవి కంటే కూడా 4వ పాదంలో ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నటువంటి రవి యొక్క ప్రభావము దానికంటే 1000 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఈ యొక్క ముహూర్తంలో స్వామివారి యొక్క జన్మలగ్నంలో ఉన్నటువంటి ముహూర్తం ఏదైతే అక్కడ ఉన్నటువంటి రవి ఉచ్చస్థానం అనుకున్నామే, ఇక్కడ ఉన్నటువంటి రవి కూడా ఆ ఉచ్చస్థాన రవి కంటే కూడా అంటే దీని యొక్క సూక్ష్మాన్ని జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి విజ్ఞులై ఉంటేనే వారికి అర్థమవుతుంది ఈ విషయం. అందరికీ సామాన్యంగా ఆలోచిస్తే ఈ ముహూర్త విషయం వారికి అంతు పట్టదు. కనుక ఆ సామాన్యమైనటువంటి పరిభాషలో సామాన్య విజ్ఞానంతో ఆ విధమైనటువంటి కోణంలో చూసేటువంటి వారికి మాత్రము ఈ ముహూర్త అంతఃపూరితమైనటువంటి అనేక విశిష్టతలు తెలుసుకోవాలంటే వారికి తెలిసేటువంటి స్థితి కాదు. కనుక ఉత్తరాషాఢ నక్షత్రములో 4వ పాదంలో చేసినటువంటి ఈ ముహూర్తము చాలా గొప్పనైనటువంటి ముహూర్తము. కనుక రవి కూడా చాలా మంచి స్థితినిస్తాడు. ఇందాక 3 గ్రహాలు కలిసి ఉన్నాయి అని అన్నారు కనుక శుక్రునికి మీనం కూడా చాలా అంటే మీనస్థిత శుక్రుడు ఏ విధమైన సత్ఫలితాన్ని ఇస్తాడో ఇక్కడ కూడా ఆ ధనుస్థిత శుక్రుడు కూడా ఆ విధమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తాడు. రాజు ఇంకొక రాముల వారికి 2 కోణాలు ఉంటాయి, అనేక విధమైన కోణాలు. అంటే రాముల వారికి ఏ విధమైన కోణమయ్యానంటే అందరికీ తెలిసినటువంటిదే. ఒక మంచి బాలుణ్ణి చూస్తే వాడు రాముని వలె గుణాలున్నాడు. కనుకనే ఎప్పుడైతే ఆ మంచి బాలుడే ఆయన యుద్ధం చేస్తూ ఉంటే ఎవరి మాదిరిగా యుద్ధం చేస్తూ ఉన్నాడంటే ధనుస్సు పట్టుకున్నటువంటి రాముడే మనకు కనబడ్డాడు. శాంతమూర్తి రాముడే కనబడ్డాడు. బాలుడైన రాముడే కనబడ్డాడు. ఒక భర్త అయినా మంచి భర్తకు రాముడే కనబడతాడు. ఒక కొడుకు ఎవరయ్యా మంచి కొడుకు అంటే ఇక్కడ రాముడే అనేటువంటిది. సన్మార్గపూరితమైనటువంటి రాజు ఎవడయ్యా అంటే మాకు కావలసిన రాజ్యం రామరాజ్యమే కావాలనుకుంటామే తప్ప మిగతాపరమైనటువంటి అంశాలు కావు. కనుక రాముడు ఎవరయ్యా అంటే దేవుడు అనేటువంటి విషయము మనకు ఆధారము, ఆదర్శపూరితమైనటువంటి స్థితి. రాముడు ఒక హిందూ మతానికి సంబంధించినటువంటి వారు కానీ కాదు, యావత్ మానవాళికి యావత్ జీవులకు అందరికీ ఆధార పురుషుడు ఆయన. అంటే మిగతా మతాల్లో ఉన్నటువంటి వారికి సన్మార్గమైనటువంటి పుత్రుడు కావద్దా, సన్మార్గమైన భర్త ఉండకూడదా, మంచి ప్రవర్తనతో కొడుకున్నటువంటి కొడుకు ఉండకూడదా, సన్మార్గుడైన తన యొక్క ప్రజలను కూడా కన్న బిడ్డల మాదిరిగా చూసుకునేటువంటి ఆ యొక్క సరాజ్యమైన సురాజ్య రామరాజ్యం కావద్దా వారికి? కనుక అదంతా ఎట్లా? రాముడు ఒక హిందూ మతానికి సంబంధించినటువంటి వారు కాదు. రామో ధర్మ విగ్రహవాన్ అనంటే ఒక ధర్మదేవత. అంటే స్త్రజస్త్రికోటి దేవతలు ఏవైతే 33 కోట్ల దేవతలు ఉన్నాయో అందరికీ మిగతా విషయాలు తెలిసింది. ధర్మదేవత ఎవరయ్యా అని అడిగాడు ఆయన. ఇందులో ధర్మదేవత మాకు కనబడట్లేదు. ఎవరయ్యా ధర్మదేవత అంటే సాక్షాత్తు రాముల యొక్క విగ్రహం, ఆయన యొక్క ఆదర్శం, ఆయన యొక్క జీవన విధానం ఏదైతే ఉందో అదే ధర్మము. దా ధర్మ ప్రతీకమైనటువంటి విషయమే సాక్షాత్తు రామచంద్రుల వారు. మన ముందు కనబడేటువంటి ఆ ధర్మదేవత ఆయనే. రామో ధర్మ విగ్రహవాన్. కనుకనే ఆ నిండు స్వరూపమైనటువంటి ఆ ధర్మదేవత. కనుక ఆ యొక్క ధర్మదేవతకు మనమందరం అట్లాగనే ఉండాలని అనుకుంటూ ఉంటామే. కనుక ఆ రాముల వారి ముహూర్తం కూడా ధర్మం నిలబెట్టడానికి సంపూర్ణంగా ఖచ్చితంగా సశాస్త్రబద్ధంగా ఈ ముహూర్తం అనేటువంటిది మనందరినీ, మన యొక్క భరతఖండాన్ని ఈ యొక్క ప్రపంచానికి
చాలా మంచి ఇచ్చేటువంటి ముహూర్తంగా మారుతుంది. ఎట్లాంటి సంశయం లేదు మనకు. దాని గురించి ఎవ్వరు ఏ విధమైనటువంటి కామెంట్స్ చేసినా, కొంతమంది అనుకుంటారు అంటే కొన్ని కార్యాలు జరుగుతూ ఉంటే నన్ను విఐపిగా పిలివలేదనుకుంటారు, నా చేత ఇది చేయిస్తే బాగుండనుకుంటారు, ఇంకేదో వారి యొక్క లబ్ధితుల్యమైనటువంటి విషయాలను ఆలోచిస్తారు. తెలిసి తెలియక మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు, అవిజ్ఞపూరితమైనటువంటి విషయాలు. కనుకనే అట్లాంటి మాటలే తప్ప ఇవన్నీ కూడా అంటే ఏదో ఒక విధమైనటువంటి కోనతుల్యమైన విషయాలు. అంతేకాకుండా వయస్సుతో అనేక విధమైనటువంటి రోగాలు వచ్చి చేరితే ఆ రోగాలు ఏదో విధమైనటువంటి విధానంగా తెలిసి అంటే ఈ యొక్క మాటలను కూడా మనకు చరత్వంగా ఉండేటువంటి మాటలు, స్థిరత్వం లేనటువంటి మాటలుగా ఉండేటువంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి. ఇవే అనుకుంటున్నామే తప్ప సశాస్త్రబద్ధమైనటువంటి కామెంట్స్ కావు. కనుకనే మన మీడియా ద్వారా కూడా అందరికీ చెప్తూ ఉన్నాను, ఇప్పుడు చేయాల్సిన అంశం ఏమిటంటే అందరూ రామనామ స్మరణ చేయడం ఖచ్చితంగా. ఇవన్నీ విషయాలు మనమంతా కూడా పక్కన పెట్టేసి చాలా సంవత్సరాల నుండి మనము ఈ యొక్క కార్యం ఎప్పుడవుతుంది అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి యజ్ఞపూరితమైనటువంటి అత్యంత మంగళప్రదమైనటువంటి కళ్యాణ పురుషుని యొక్క ప్రతిష్ట ఆ రాముల వారు వచ్చి మనను తరింపచేసేటువంటి స్థితిలో ఇప్పుడు మనం ఎవరం కూడా అంటే రామకార్యానికి విఘ్నాలు ఎక్కువ అని. ఎందుకు అనంటే ఏ విధమైన చిన్న శుభకార్యం జరిగితేనే దానికి విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. అసలైతే కలియుగంలో చెడు కార్యానికి విఘ్నం కలగదు, మరి మంచి కార్యానికి విఘ్నం కలుగుతూ ఉంటుంది. అత్యంత మంచి కార్యానికి ఎక్కువ విఘ్నాలు ఉంటాయి కదా. కనుక మనలో అందరికీ పురుషుడు, అందరికంటే గొప్పవాడు, అందరికంటే గొప్పనైనటువంటి పని, ఆ గొప్పనైనటువంటి ప్రతిష్ట ఏమిటి? రామప్రతిష్ఠ. కనుకనే దానికి ఎన్ని విఘ్నాలు కలిగాయో మనం చూస్తూ ఉన్నాం. చివరి వరకు కూడా నేను మంచివాడినైనా కానీ నాలోపడ ఉన్నటువంటి కామక్రోధలోపభూతమైనటువంటి విషయాలు ఎన్నో కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఏదో ఒక పరంగా ఇవన్నీ కూడా వ్యక్తీకరిస్తూ ఉంటాయే తప్ప ధర్మదేవతను ఎవరూ కూడా ఆపలేరు. చివరికి ధర్మమే నిలబడుతుంది. అస్థిరం జీవనంలోకి, అస్థిరం ధన యౌవనే, అస్థిరం ధాతృపుత్రీచ ధర్మకీర్తి ద్వయం స్థిరం అని చెప్పబడింది. ఏమిటయ్యా స్థిరమైనటువంటిది? మన యొక్క జీవితమా, మనం చూసేటువంటి మేడల, మనం చూసే సంపాదన, మన యొక్క కన్నబిడ్డల, ఇంకా పరమైనటువంటి మన యొక్క ఆభరణ అభాండపూరితమైనటువంటి విషయాలు ఏమిటి అనంటే అవన్నీ ఏమీ కాదయ్యా, మనం చేసుకున్నటువంటి కీర్తి ప్రతిష్టలే, మనం చేసుకున్న ధర్మమే చివరికి నిలబడేటువంటిది. అది ఏమిటయ్యా అంటే ఇక్కడ మన ధర్మదేవత రాముల వారు అనుకున్నాం కదా, ఇక్కడ మన ధర్మమే మనం నిలబడి మనను కాపాడుతూ ఉంటుంది. కనుక మనమందరం కూడా రామనామస్మరణ చేసుకుందాం. ఆ రామనామస్మరణ చేత 4 వేదాలు చదివినటువంటి ఫలితం, 6 శాస్త్రాలు చదివినటువంటి ఫలితం. కనుక ఒక్క రామనామ శబ్దం చేతనే రామాయణం అనేటువంటిది కూడా 18 పురాణాలు చదివినటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటిది రామనామ తారక మంత్రము అని అన్నాం. తారక మంత్రము అంటే ఏమిటి? ఒడ్డును దార్చేటువంటిది. అంటే మనం ఏదైతే కష్టాలున్నాయో ఆ కష్టాలన్నీ తీర్చేటువంటిది రామనామ తారక మంత్రము. కనుక ఆ యొక్క రాముని యొక్క స్మరణ చేసుకొని ఈ యొక్క సుముహూర్తాన్ని మనం అదృష్టంగా అనుకున్నటువంటి దాన్ని వీక్షిద్దాం. స్వామి యొక్క కృపాకటాక్షాలకు అవన్నీ కూడా మన అందరికీ, మన ప్రజలందరికీ కూడా ఉండాలని లోకా సమస్త సుఖినో భవంతు. గురువుగారు, అయోధ్య ముహూర్తం ఏ విధంగా ఉంది అన్న దాని గురించి మాకు చాలా చక్కగా వివరించారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే 22 years బాలుడిని అయోధ్య పూజారిగా నియమించడం వెనుక ఏమైనా అర్థం ఉందంటారా? అక్కడ 22 years బాలుడు అనేటువంటిది వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు చూసినటువంటి విషయంగా అయితే నాకు తెలిసినటువంటి పరిజ్ఞానం ప్రకారము, అక్కడ ఉన్నటువంటి కమ్యూనికేషన్స్ ప్రకారం 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో
ఓకే. ఒక మంచి సశాస్త్ర పండితుడిని తీసుకోవాలని అనేక విధమైనటువంటి వారిని ఇంటర్వ్యూ చేశారని, మొత్తము ఒక 5,000 అప్లికేషన్స్ వెళ్ళాయి అని చెప్పారు. అందులో నుండి కూడా వడపోత పద్ధతిగా ఒక 200 మందిని సెలెక్ట్ చేసుకున్నారు. 200 మందిలో కూడా తర్వాత ఒక 50 మందిని, తర్వాత ఒక 20 మందిని ఆ యొక్క ట్రస్ట్ ఏదైతే ఉందో, రాముల వారి యొక్క ట్రస్ట్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి ఉద్దండ పండితులు, అనేక విధమైనటువంటి సాధు సంతులు, ఈ విధమైనటువంటి వారు అంటే ఒక్క విధమైనటువంటి కోణంలో చూడకుండా ఒక శాస్త్ర పండితుడే అనేటువంటి విధం కాకుండా వారికి అయోధ్య గురించి కూడా పట్టు ఉండాలి. అంటే అయోధ్య అంటే ఏమిటి, దాని యొక్క చరిత్ర ఏమిటి, మరి ఈ యొక్క రాముల వారి యొక్క రామాయణం పైన ఉన్నటువంటి పట్టు ఏమిటి, మరి వారికి పూర్వాపరమైనటువంటి విషయాలు, వారి యొక్క స్థితిగతులు కూడా, అంటే వారి యొక్క క్యారెక్టరిస్టిక్స్ కానీ మిగతావి కూడా అన్నీ కూడా పరిగణలోకి తీసుకొని వాటి గురించి కూడా తెలుసుకొని వారు ఈ యొక్క అర్చక నియామకం అనేటువంటిది చేశారు అని, అంటే వాళ్ళకున్నటువంటి శాస్త్ర పరిజ్ఞానము, ఈ యొక్క భగవత్ భక్తి, వారికి ఉన్నటువంటి స్థిత ప్రజ్ఞత, అయోధ్య గురించి విజ్ఞత, రాముల వారు రామాయణం పైన ఉన్నటువంటి మక్కువ, ఇవన్నీ కూడా చూసి వారు అవన్నీ పరిగణలోకి తీసుకొని దీన్ని నిర్ణయం చేశారే తప్ప ఏదో ఒక్క కోణంలో చూసి అర్చక నియామకం ఎవరికైతే పూర్తి అవగాహన ఉంటుందో సంపూర్ణంగా ఆ విధమైన పద్ధతిలో నియామకం చేసినటువంటి అంశమే తప్ప మిగతాది కాదు. గురువు గారు, అదే విధంగా చూసుకున్నట్లయితే శ్రీరామచంద్రమూర్తికి రామ అని నామకరణం చేసింది ఎవరు అసలు? దశరథులు. అంటే వారి యొక్క నాన్నగారే రామ అనేటువంటి నామకరణం చేశారు అని. రామాయ, రామభద్రాయ, కౌసల్య రామభద్రాయ అనేది, రామచంద్రాయ, కైకేయి రామచంద్రాయ అనేటువంటిది, వేదసే అనేటువంటి విషయం వాల్మీకి అనేటువంటి వారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రామాన్ని రామాయ, రామభద్రాయ, రామచంద్రాయ, వేదసే, రఘునాథాయ, నాథాయ, సీతాయ పతయే నమః. ఈ శ్లోకం ఎట్లా వచ్చిందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క నామంతో పిలిచేవారు వారికి, చివరికి సీతాపతి అనేటువంటి విషయంతో పిలిచి ఆ నామంతో పిలిచారు కాబట్టి ఆ సీతాయ పతయే నమః అనేటువంటి నామాలన్నీ కూడా క్రోడీకరిస్తే ఈ యొక్క శ్లోకం ఏర్పడింది అని మొట్టమొదట తండ్రే నామకరణం చెయ్యాలి. అందులో ఆ జ్యేష్ఠపుత్రులు కదా ఎవరికైనా వారే చేసేటువంటిది కనుక దశరథుడే రామ అనేటువంటి నామకరణం చేశారు. అదండి గురువుగారు, మనకి రామాయణం అన్నా కానీ లేదంటే శ్రీరామచంద్రమూర్తి అన్నా కానీ ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది ఏంటి అంటే ధర్మం. ఎవరైనా ధర్మం అంటే శ్రీరామచంద్రమూర్తి అంటే ధర్మం అనేసి అంటారు. సో ఇది ధర్మం కాకుండా రామాయణం నుంచి శ్రీరామచంద్రమూర్తి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమైనా ఉందంటారా? చాలా బాగా అడిగారు, చాలా బాగా అడిగారు. ఈ కలియుగానికి అందరికీ తెలవాల్సినటువంటి ఎంత గొప్పనైనటువంటి ఆదర్శప్రాయమైనటువంటి ఒక పురాణము, ఒక గాథ కథ ఉంది అనంటే రామాయణం తప్ప మిగతాది లేదు. ఎందుకు ఈరోజు రాజ్యాధికారం కోసము రాజులు చెయ్యనటువంటి తప్పు లేదు. వాళ్ళ తల్లిదండ్రులే కాదు, సోదరులే కాదు, ఎవ్వరూ కూడా చూడట్లేదు. వారికి కావలసింది అధికారం, దాహం తప్ప మిగతా పరమైనటువంటి అంశం ఏదీ లేదు. కనుక ఎప్పుడైతే ఈ యొక్క అధికార దాహాన్ని గురించి ఆలోచించి చేసేటువంటి వారికి రాముడు రాజ్యపాలన మొట్టమొదట అందరికంటే తన యొక్క భరతుడు, వారికంటే ముందు దశరథుడు నీకు రాజ్య పట్టాభిషేకం రేపేనయ్యాలి ముహూర్తం అంతయు కూడా నిర్ణయం చేసి ఋషులు మునులందరికీ కూడా చెబితే ఆహ్వానం పలికి నిర్ణయం చేసి రేపటి వరకు ఉదయాన్నే తెల్లవారుజామునే పిలిపించి నీవు అరణ్యవాసానికి, అజ్ఞాతవాసానికి వెళ్ళాలయ్యా అంటే అప్పుడు ఏ విధమైనటువంటి భావనతో అయితే రాజ్య పట్టాభిషేకానికి ఒప్పుకున్నాడో తండ్రి మాట కాదనక
అదే విధమైనటువంటి మర్యాదతో ఇసుకెంత కూడా వేరే విధమైనటువంటి మాట మాట్లాడకుండా తండ్రి మీద గౌరవం, తల్లిదండ్రుల మీ తల్లులపైన కూడా గౌరవం తగ్గకుండా, ఆ సోదరులపైన కూడా విద్వేషాలు లేకుండా అదే విధమైన భావనతో నారుబట్టతో, కట్టుబట్టతో వెళ్ళాడు. కట్టుబట్టతో కూడా కాదు, ఆయన నారుబట్ట కట్టుకున్నాడు. వెళ్ళారు. కనుక అజ్ఞాతవాసానికి, అరణ్యవాసానికి రాజు కట్టుకునేటువంటి పీతాంబరాలు పనికిరావు కదా. అక్కడ ఆయన ఒక సాధువుగా వెళ్ళాడు. మనము నేర్చుకోవలసింది అదే. అంటే చాలా గొప్పనైనటువంటి స్థితిలో ఉంటే, గొప్పనైనటువంటి సహాయం ఎవరైనా చేస్తే వారిని మెచ్చుకోవడం, మన యొక్క అవసర నిమిత్తమే మనుషులను వాడుకోవడం, మన యొక్క అధికార నిమిత్తమే ఈ యొక్క కలియుగంలో అనేక పోకడలు తప్ప ఏ విధమైనటువంటి విషయాన్నైనా, అధికారము అనధికారమైనటువంటి స్థితులైనా, కష్టాలైనా కానీ తండ్రి ఇచ్చినటువంటి మాటకు, అంటే ఏదయ్యా ఈరోజు అంటే వివాహ ధర్మంలో కూడా అనేక విధమైన తప్పులు జరుగుతూ ఉన్నాయి. మనము రిజిస్టర్ మ్యారేజ్లు 100 సంతకాలు తీసుకొని అనేక విధమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి కోర్టులు, న్యాయవాదులు, పోలీసులు ఎన్ని ఉన్నా వివాహ ధర్మం కాపాడుకోలేనటువంటి స్థితులు. రామాయణం ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి అంశం ఏమిటయ్యా అంటే, మనము వివాహమే అన్నిటికీ మూలాధారమైనటువంటి స్థితి కనుక వాగ్దత్తమే ఇంపార్టెంట్. అన్నిటికంటే విశిష్టత ఏమిటి? దేనికంటే నేను ఈ మాట ప్రకారం కట్టుబడి ఉంటాను, అదే మాట ప్రకారం కట్టుబడి ఉండడం తప్ప, అది ఎవరి ద్వారా మనం తెలుసుకోవలసింది? రాముని ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి అంశము. మన వాళ్ళు చెప్తారు, మన ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నా మాట తప్పనయ్యా అని అంటాడు. కనుక ఏమిటి అని అంటే, మన ప్రాణం కంటే కూడా మనకేది గొప్పదయ్యా అంటే మన మాటనే గొప్పది. తన తండ్రి ఇచ్చినటువంటి మాటకు, ఎవరిచ్చారు మాట? తండ్రి. తండ్రి ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉన్నాడు రాముల వారు. వీడే 100 అబద్ధాలు ఆడుతున్నాడు తెల్లవారు లేస్తే తన యొక్క అవసరాల కోసం, కామక్రోధాల కోసం. ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ తండ్రి మర్యాదను, వంశ ప్రతిష్టను, మనిషి యొక్క మాటనే అన్నిటికీ మూలాధారమని అనేక విషయం. అసలు రామాయణం అంటే ఏమిటంటే, రామస్య ఆయనం రామాయణం అని. రాముడంటే నడిచే దేవుడు. మనకు నడవడి అంటే అవతారం ఎత్తాల్సినటువంటి అవసరం లేదు ఆయనకు. ఆయనకు అవసరం అజాయమానో బహుజాయం. మరి ఆయనకు అవసరం ఎత్తాల్సినటువంటి అవసరం ఏముందండి? మనను పునీతులను చేయడానికే కదా. కనుక శ్రీమదాది విష్ణు మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన భార్గవ రాఘవ కృష్ణ బౌద్ధ కలికి దశావతారాలు. దశావతారాల్లో సప్తమమైనటువంటి అవతారం ఇది. మనిషిగా పుట్టాల్సినటువంటి అవసరం లేనటువంటి పరమేశ్వరుడు ఒక మనిషిగా పుట్టి, మనిషికి ఈ విధమైనటువంటి నడవడిక ఉండాలి, నీ జీవనాన్ని ఇట్లా నడుపుకో అని సాక్షాత్తు భగవంతుడే వచ్చి నడిచి చూపించినటువంటి గాథనే, ప్రత్యక్ష సాక్ష్యమే ఈ రామాయణం. కనుక రామాయణం ద్వారా నేర్చుకోవలసింది ఏమిటి అనంటే, ప్రతిదీ రామాయణం ఒక్కటి చదివితే చాలు మనం ఈ యొక్క జీవితానికి. కనుక మనిషి నడవడిక పుట్టిన తల్లి గర్భం నుంచి గిట్టేంత వరకు కూడా చదవాల్సింది రామాయణమే, ఆధారం రామాయణమే. కనుక రామాయణానికి మించినటువంటి విషయం లేదు. గురువుగారు, మీరు ఇందాక చెప్పారు రామాయణం అన్న శ్రీరామచంద్రమూర్తి అన్న కానీ ప్రతి ఒక్కరికి తెలిసింది ఏంటి అంటే, శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాసం ఒకటి, అరణ్యవాసము, రాజ్యాధికారము, లవకుశులు, ఆ తర్వాత పరిపాలించారా లేదా అన్న సంగతి కూడా ఎవరికి తెలియదు. తెలిసింది అంటే ఇది మాత్రానికే తెలుసు. అసలు దీని తర్వాత ఏం జరిగింది, అయోధ్య ఏమైంది, రామాయణం ఏమైంది, అసలు శ్రీరామచంద్రమూర్తి అవతారం చెలించిన తర్వాత ఏం జరిగింది అన్నది ఎవరికి తెలియదు. సో దాని గురించి మాకు ఒక్కసారి వివరించారా గురువు? తప్పకుండా.
తప్పకుండా అండి. చాలా మందికి ఏదో రావణ సంహారం జరిగింది, రావణ సంహారం అయిందంటే మన టీవీల్లో చూపెట్టిన తర్వాత ఇంకేమీ కూడా చెప్పడం, రామాయణం అయిపోయింది అనుకుంటారు. అంటే వాళ్ళకు చిన్నపిల్లల మాదిరిగా యుద్ధాలు మిగతావి ఇంకేదో ఈ విధమైనటువంటి కాండలు తప్ప మిగతా పరమైన విషయాలు కాదు. రాముల వారు చాలా గొప్పగా అయోధ్యని పరిపాలన చేశారు. ఇందాక ముందుగా కూడా చెప్పాను నేను, దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చాని అంటే 11,000 1100 మొత్తం 1100 ఒక 1000 కదా, మాది 10 ఒక 1000 కదా. కనుక మొత్తం 11,000 సంవత్సరాల పాటు రాముల వారు అయోధ్యని పరిపాలన చేశారు. లవకుశులు కూడా ఆ విధంగానే 1000 సంవత్సరాల పాటు అయోధ్యను పరిపాలన చేశారనేటువంటి విషయం కూడా చెప్పబడింది. తర్వాత కూడా అంటే చివరికి ఈ విధమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ ద్వాపర యుగంలో రాముల వారి యొక్క వంశము ఆయన తర్వాత కూడా 8 మంది పరిపాలన చేశారు. దాంట్లో లవకుశులు కూడా ముఖ్యమైనటువంటి వారు కూడా సుమారుగా 2000 సంవత్సరాల పాటు పరిపాలన చేశారని చెప్పబడింది. ఓకే గురువుగారు, మనకు వాల్మీకి రాసిన రామాయణంలోని మొత్తం 7 కాండాలుగా విభజించబడింది. అయోధ్య రామాయణము, అఖండ రామాయణము, ఇట్లా మనకి 7 కాండాలుగా విభజించబడిన తర్వాత 7వ కాండమైన ఉత్తరకాండం అనేది అది విన్నా గానీ చదివినా గానీ కష్టాలు వస్తాయి. అందుకోసమే దాని గురించి ఎవరు అంతగా పట్టించుకోవట్లేదు, దాని గురించి బయట ప్రపంచానికి కూడా చెప్పట్లేదు అనేసి చెప్తున్నారు. నేను కూడా చాలా విన్నాను, చదివాను కూడా. అందుకే నేను ఎప్పుడు అడుగుతున్నాను, అది నిజమా వాస్తవమా? అందరికీ చెప్పాల్సిన విషయం ఏమిటి అని అంటే, మన యొక్క ఛానల్ ద్వారా ఉత్తరాఖండ చదివితేనే రామాయణం చేసినటువంటి ఫలితం, అంటే రామాయణ పారాయణం చేసిన ఫలితం. అంటే నేను కూడా చెప్పాను, అంటే వేరే వాళ్ళు కూడా చదివారు, దాని గురించి తెలుసుకోవడం వల్ల వాళ్ళకి ఆల్రెడీ ప్రాబ్లమ్స్ వచ్చాయి, అప్పటి నుంచి దాని గురించి తెలుసుకోవడం మానేశారు తప్పండి, అది తప్పు. చాలా మందిలో అదొక అపోహ అనేటువంటిది ఉంది. అట్లాంటి అపోహను తొలగించుకోవాలి. ఉత్తరాఖండ చదివితేనే మనకు శరీరం ఉంది, ముఖం నుంచి పాదాల వరకు కూడా. నేను పాదాలు వదిలేస్తాను, ఇంకేదో వదిలేస్తాను అని అంటే కుదురుతుందా? శరీరంలో ప్రతి అంగాన్ని మనము కాపాడుకోవలసిందే. ఈ యొక్క రామాయణానికి సంబంధించిన సత్ఫలితాలు పొందాల్సింది ఉత్తర రామాయణ ఆ చరితాన్ని చదివితేనే మనము దానికి సంపూర్ణ పారాయణ ఫలితం అనేటువంటిది లభిస్తుంది. కనుక మీరందరూ కూడా ఉత్తరము అంటే జ్ఞానము అని, పూర్వము ఉత్తరము, ఉత్తరము అంటే జ్ఞానము. అంటే ఉత్తరాఖండలో వచ్చేసి ఆల్మోస్ట్ సీతా అమ్మవారు భూదేవిలోకి వెళ్ళిపోవడం, లవకుశలు రాజ్యం పాలించడం, సో మొత్తం ఇదే ఉంది కాబట్టి ఇవన్నీ ఏమిటి అని అంటే, ఎప్పుడైనా మనిషి వచ్చిన వారు పోక తప్పదు. వాళ్ళు అవతారం ఏదైతే ఉందో మనకిష్టమైన అంశాలు వేరు. ఇక్కడ మనకిష్టమైన అంశం ఏమిటి? ఎప్పుడు మనం జీవితం ఇట్లాగే గడుస్తూ ఉండాలి, ఇంకా కూడా కష్టాలు లేకుండా ఉండాలి, ఇంకా కూడా వాళ్ళు యవ్వనులుగానే ఉండాలి. విన్నారా? వృద్ధాప్యాలు కూడా రాకూడదు. వారికే కాదు కదా, వాళ్ళ పిల్లలు కూడా ఇట్లాగే ఉండాలి, ఈ విధమైన ఆలన పాలనతో ఉండేటువంటి స్థితులు ఉండాలని. అట్లాంటివి ఉంటాయా? అసాధ్యమే కదా. ఉత్తరాఖండ అంటే జ్ఞానము అని చెప్పాను. అంటే మనిషి యొక్క నిజపరమైనటువంటి అంశాలు ఏమిటి, మనిషి జీవితంలో ఏవి వస్తాయి, ఏవి చూసి కూడా మనం తట్టుకోవాలి అంటే నిజ జీవితంలో ఇవన్నీ వస్తాయి కదా. మనము ఒక పుట్టిన వాడికి ఈరోజు గర్భస్థ శిశువుగా బీజతుల్యంగా పడినటువంటి వానికి రేపు ప్రొద్దున వాడు పుట్టిన తర్వాత వానికి బాల్య యవ్వన కౌమార వృద్ధాప్య వయస్సులో వచ్చిన తర్వాత 100 సంవత్సరాలకు ఇంకేదో ఇంకా వాడు అతీతుడైతే మహానుభావుడైతే 100-200 సంవత్సరాలకైనా గిట్టక తప్పదు కదా. కనుక నాకు గిట్టుడు ఉండకూడదు అనుకుంటే వానికి అంటే అసహజమైనటువంటి విషయమే కదా. సహజ లక్షణాలు ఏమిటి అని చెప్పబడింది రామాయణం. అంటే ఇందాక మనిషి జీవనాన్ని దేన్ని చూసి నేర్చుకోవాలి? రామాయణాన్ని చూసి నేర్చుకోవాలి. మనం భ్రాంతుల్లో ఉన్నాం, ఇది కాదు జీవితము, నువ్వు భ్రాంతిలో ఉన్నావు అనే విషయాన్ని తెలుపుతుంది రామాయణం. ఓకే, అదండి గురువుగారు. చాలా మంది అనుకుంటారు, చాలా మంది చెప్పుకుంటారు కూడా, శ్రీరామచంద్రమూర్తి మానవుడే కదా, మరి ఎందుకు దేవుడుగా కొలుస్తున్నారు, దానికి ఇప్పుడు అయోధ్య అని చెప్పేసి ఎందుకు అంత ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది నాస్తికులు కొంతమంది ఇలా అంటున్నారు. అంటే శ్రీరామచంద్రమూర్తి దేవుడు భూమి మీదనే భూమి మీద నడయాడారు అని తెలియజేయడానికి ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అనేసి అడుగుతున్నారు.
సో అట్లాంటి నాస్తికులకు మీరు ఏం సమాధానం చెప్తారు? ఖచ్చితంగా అటువంటి అండి, సాక్ష్యాలు ఏమైనా ఖచ్చితంగా ఉన్నాయా? అండి. ఇప్పుడు అందరిలో వచ్చేటువంటి సంశయమే, అవును. అయోధ్య ఇక్కడేనా, అయోధ్య మరి ఇక్కడేనా? ఇక్కడేనా, ఈ స్థలంలోనే పుట్టారా, ఇంకే ఆ సో విధమైనటువంటి దానికి వాటికి సాక్ష్యం ఏంటి అది అంటున్నారు. అసలు రాముల వారి యొక్క రామాయణంలో ఉన్నటువంటి ఘట్టాలు ఏవైతే ఉన్నాయో హ్మ్. వీరు నాస్తిక ప్రపంచానికే మొట్టమొదటి ఆధారాలు దొరికాయి Okay. అవన్నీ కూడా. అంటే ఎవరైతే మీ యొక్క పురాణాదులు లేవు, మీ గాథలు లేవు, ఇవన్నీ కూడా సృష్టించినటువంటివి మీరు అని చెప్పినటువంటి వారు ఉన్నారో, నాసా సైంటిస్టులు వాళ్ళందరికీ కూడా రామసేతువును కనుక్కున్నది ఎవరు? వాళ్ళే కనుక్కున్నారు. వాళ్ళే నాసా కనుక సైంటిస్ట్. ఇది రామసేతు ఉంది అని తెలుసుకున్నారు. ఇది ఇన్ని వేల సంవత్సరాల పాటు అయ్యింది ఈ కట్టడము అని చెబుతూ ఉన్నారు. ఎవరయ్యా చెప్పింది? మరి మొట్టమొదట మన పురాణాల్లో ఉన్నటువంటివే కదా. అవును. మరి అయోధ్య రాముడు ఎక్కడయ్యా అనంటే ఆయన ఆ నది సరయూ నది తీరాన ఉన్నటువంటి వారు అని. సరయూ నది ఎక్కడ ఉంది? అయోధ్యలో ఉంది. అయోధ్యలో. కనుక అంటే ఒక్కొక్క నదీ తీరాలు ఏవైతే ఉన్నాయో వాటికి సాక్షిభూతమైనటువంటి అంశాలవన్నీ కూడా గంగా, భాగీరథి, గౌతమి, నర్మదా, యమున, తుంగభద్ర, రేణుక, మలాపహారిణి, కావేరి, కృతమాల, తామ్రపర్ణి, విశోక, కౌశకి, గండకి, విచిత్రక, వశిష్ఠప్రవర, కాశ్యపి, సర్వపాప, కుశావతి, ఫల్గుని అనేటువంటి నదులు ఏవైతే ఉన్నాయో వివిధ క్షేత్రాలకు ఆధారభూతమైనటువంటి సరయూ నది తీరంలోనే కదా రాముల వారు ఉన్నటువంటిది. అవును. కనుక వెళ్ళి చూడండి, అక్కడ సరయూ నది ఉందో లేదో వారికే తెలుస్తుంది. కనుక ప్రత్యక్ష నిదర్శనమైనటువంటి అంశాలు ఇవే. మరి ప్రకృతే చెప్తూ ఉంది. ఇంకేదో నేను కట్టినటువంటి కట్టడం అంటే ఈ బిల్డింగ్ ఉంది అని అంటే ఆ అయోధ్యలో రాముల వారు కట్టుకున్నది కాదు ఇది, ఇంకెవరో ఈ రాజు కట్టారని చెప్పాడు, ఇంకేదో వీరు కట్టారని చెబితే మరి మనం కట్టింది కాదు, మనం చేసింది కాదు. అప్పటి నుంచి ఉన్నటువంటి జీవనవులు కానీ అప్పుడు సాక్షిభూతమైనటువంటి ప్రకృతి ఎంతో ఉంది, అదే చెప్తూ ఉంది. ఓకే గురువు గారు, అదే ఇదంతా ఒక ఎత్తు అయితే నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మనకి అయోధ్య పూర్తి అవ్వడానికి, అయోధ్య రామ మందిరం పూర్తి అవ్వడానికి ఇంకొక 6 సంవత్సరాలు పడుతుంది. బట్ ఇంత తొందరగా ఈ సంవత్సరంలోనే అది జనవరి 22వ తారీఖు ప్రారంభించడానికి గల ఏమైనా కారణం ఏమైనా ఉందంటారా? గట్టిగా ఉన్నది అని అనుకుంటున్నాను. ఇంకొక 6 సంవత్సరాలు కాదండి, ఇంకొక 6 సంవత్సరాలు అనేటువంటిది కాదు, మొత్తం 110 ఎకరాలలో చేసినటువంటిది. కనుక 50,000 చదరపు అడుగుల చేంజ్ అవన్నీ కూడా మొత్తం నిర్మాణము. ఆ విధంగానే 350 పొడవు, 250 వెడల్పు సుమారుగా ఆ యొక్క గర్భగుడిది. కనుక ఆ విధమైన కట్టడ ఏదైతే ఉందో మూలానికి సంబంధించినటువంటి విషయాలు ఇందులో గ్రహస్థితుల యొక్క పరిగణనలు కూడా తీసుకుంటారు. తర్వాత బృహస్పతి ఆయన శత్రుక్షేత్రాల్లో ఉంటాడు. వృషభంలో, మిథునంలో ఆయనకు శత్రుక్షేత్రాలు. 2026 వరకు వచ్చేసరికి గ్రహస్థితులన్నీ కూడా, అంటే మనం ఒక బిల్డింగ్ నిర్మాణం చెయ్యాలి అంటేనే చిన్న ఇల్లు కట్టితేనే ఎన్నో సంవత్సరాలు పడుతుంది. అంత పెద్ద నిర్మాణము అసలైతే వారు అత్యంత తొందరగా ఇంత త్వరగా అవడం అనేటువంటిది చాలా, అంటే మనం చెప్పుకోదగ్గ విషయమే. అవన్నీ కూడా ఆ విధమైనటువంటి అంశాల్లో ఈ దేవాలయ ప్రతిష్టకు కావలసినటువంటి నిర్మాణం ఏదైతే ఉందో అది సంపూర్తయింది. ఈ ప్రాంగణాలు, చెట్టు చేమలు, అనేక విధమైనటువంటి తోటలు, ఆ ఉపతుల్యమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రధాన ముహూర్తానికి సంబంధం లేదు. ప్రధాన కట్టడం అనేటువంటిది సంపూర్తయింది. ఇక అలంకారాలు అంటారు, మిగతావంటారు. ఇప్పుడు 26 కాదు కదా, ఇంకో 2 సంవత్సరాలు కూడా పొడవచ్చు. వాళ్ళు అఫీషియల్గా ఇచ్చింది 26, 2000 ఇంకా 6 సంవత్సరాలు అన్నారు. మీరు 6 సంవత్సరాలు కాదు, 26/26 ఏమో అనుకున్నారు. 26లో, అవును 26లో ఎండింగ్ అది. గురువు గారు, ఇంకొక 6 years అంటే మీరు చెప్పారు 2026లో కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి, అప్పుడు గ్రహస్థితులు ఏవి బాగోవు అని చెప్పేసి ఇప్పుడే దీన్ని ప్రారంభిస్తున్నారంటారు? అవునండి, అప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితులు అవన్నీ కూడా ఆలోచించి వాళ్ళు అవన్నీ కూడా క్రోడీకరించి పెడుతూ ఉన్నటువంటి ముహూర్తము. అంటే గ్రహస్థితులతో పాటు నిర్మాణం కంప్లీట్గా అంది, గ్రహస్థితులు మాత్రమే చూడాలా అని అడగొచ్చు. కానీ ప్రధాన నిర్మాణం కంప్లీట్ అయింది. ప్రధాన నిర్మాణం అంతయు కూడా కంప్లీట్ అయిన తర్వాత అన్ని రోజుల పాటు ఆ నిర్మాణాన్ని దాంట్లో సంస్కారాలు ఏమీ చెయ్యకుండా ఉంచడం పనికిరాదు. చాలా మందికి తెలియదు. ఇల్లు మొత్తం కట్టిన తర్వాత
ఇంట్లో ఏవీ సంస్కారాలు చేయకుండా ఎవరు ఉండకుండా ఉండడం పనికిరాదు. ఓకే. కనుక ఇంటి చుట్టూ నేను తోటలు పెంచుతాను, ఇంకేదో పెంచుతాను, ఇంట్లో నా యొక్క ప్రాంగణాన్ని తీర్చిదిద్దుకుంటాను అనే విషయాలు ఉండవచ్చు. ఓకే. కనుక ఇంట్లో ఇంకేదో సెక్యూరిటీ గార్డ్ అది ఏదో కట్టలేదు, మరి ఇంకేదో వాచ్మెన్ కట్టలేదు, వాళ్ళు అట్లా ఉన్నారు. అవన్నీ కూడా తర్వాత నిర్మాణాలు చేసుకోవచ్చు. ప్రధానమైనటువంటి గృహ నిర్మాణం అనేటువంటిది సంపూర్ణమైన తర్వాత దాన్ని లేట్ చేయడం పనికిరాదు. కనుక ఖచ్చితంగా ఆ విధమైనటువంటి దృష్టితో చేస్తున్నారు. వాళ్ళు చేసేటువంటిది శాస్త్రబద్ధమైనటువంటి శాస్త్రవిహితమైనటువంటి అంశమే. ఓకే. థ్యాంక్ యూ గురువు గారు. రామాయణం గురించి, అయోధ్య గురించి ఎన్నో విషయాలు, తెలియని విషయాలు అన్నీ మాకు చాలా చక్కగా తెలియజేశారు. అలాగే ముహూర్త బలం ఏ విధంగా ఉంది అన్నదాన్ని గురించి కూడా మాకు అన్ని విషయాలు చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురువు గారు. చూసారు కదా, అయోధ్య గురించి, రామాయణం గురించి ఎన్నో విషయాలు, మనకి తెలియని విషయాలు అన్ని గురువు గారు మనకి తెలియజేశారు. సో నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుకుంటాను. సో అంతవరకు చూస్తూనే ఉండండి 6 TV.